నియోజకవర్గంలో కారు పార్టీకు డ్రైవర్ లేకుండా పోయారు. పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మరణంతో ఖాళీ అయిందా పోస్ట్. 2 ఏళ్లు గడిచినా ఎవరి చేతికి ఇంకా స్టీరింగ్ ఇవ్వలేదు పార్టీ అధిష్టానం. స్థానిక సంస్థల ఎన్నికల వేళ దిశానిర్దేశం చేసేవారు లేక దిక్కుతోచని స్థితిలో ఉంది ఆ నియోజకవర్గ గులాబీ దళం. ఇన్ఛార్జ్ పదవి కోసం ఆశావహులు ఆరాటపడుతుంటే ఆ మాజీ ఎమ్మెల్యే సతీమణికే పదవి కట్టబెట్టాలని కోరుకుంటుంది ఆయన వర్గం. ఆ రిజర్వ్డ్ సెగ్మెంట్ లో చివరికి పార్టీ సారథ్య బాధ్యతలు ఎవరికి? తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి 2 ఏళ్లుగా ఇన్ఛార్జి కరువయ్యారు. బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ 2 ఏళ్ల క్రితం గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటి నుంచి అధిష్టానం కొత్త ఇన్ఛార్జిని నియమించలేదు. ఖాళీ అయిన పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ మదన్ లాల్ కుటుంబ సభ్యులకే బాధ్యతలు ఇవ్వాలని ఆయన వర్గీయులు పట్టుబడుతున్నట్టు సమాచారం. మరోవైపు వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి ఈ పదవి కోసం పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ చుక్కాని లేని నావలా మారింది. పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసిన బానోత్ మదన్ లాల్ మే 27న గుండెపోటుతో మరణించారు. అప్పటి నుంచి అధిష్టానం మరో నాయకుడిని నియమించలేదు. మదన్ లాల్ మృతితో ఖాళీ అయిన ఇన్ఛార్జి పోస్టుకు పలువురు పోటీ పడుతున్నారు. మదన్ లాల్ భార్య భానోతు మంజులకు నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వాలని కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యే వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అనుభవం లేకపోవడంతో ఆమె రాజకీయాల్లో రాణిస్తారో లేదో అనే చర్చ జరుగుతోంది. వైరా మాజీ ఎమ్మెల్యే టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు భానోత్ చంద్రావతి ఇన్ఛార్జి పదవి కోసం పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. 2009 ఎన్నికల్లో మహాకూటమి నుంచి సిపిఐ అభ్యర్థిగా పోటీ చేసి వైరా ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రావతి. 2014 ఎన్నికల్లో చంద్రావతికి సిపిఐ పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆమె బీఆర్ఎస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే చంద్రావతిని టీఎస్పీఎస్సీ సభ్యురాలిగా నియమించింది. అప్పటి నుంచి ఆమె బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. గత సాధారణ ఎన్నికల్లో కూడా వైరా సీటు కోసం ఆమె చివరిదాకా ప్రయత్నించారు. బీఆర్ఎస్లో యువ నాయకుడు లకావత్ గిరిబాబు కూడా వైరా నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లోనే విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. 10 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న గిరిబాబు ఇన్ఛార్జి పదవి కోసం గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారు. ప్రధానంగా వైరా బీఆర్ఎస్ ఇన్ఛార్జి పదవి కోసం ఆ ముగ్గురి మధ్య పోటీ ఉందని చెబుతున్నారు. వీరితో పాటు మరికొందరు ఓ రాయేసి చూద్దామని ఆలోచనలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇన్ఛార్జిని నియమించకపోతే వైరా నియోజకవర్గంలో కారు పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పవని భావిస్తున్నారు. కనీసం పార్టీ వాయిస్ని వినిపించే నాయకుడు లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు క్యాడర్ ముందుకొస్తుందో రాదో తెలియని పరిస్థితి నెలకొంది.